శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్తా, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు. సంహర్త మహసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025 సంవత్సరం మార్చి నెల 1 నుండి 30 వరకు తులారాశి ఫలితాలు. ఈ తులారాశికి మరి ఏ గ్రహాలు దాదాపు బాగాలేవు. 5 గ్రహాలు బాగాలేవు, ఉన్నవి 3 గ్రహాలే బాగున్నాయి. మరి వ్యాపారస్తులకు మాత్రం పూర్తిగా బాగుంది. వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకోవాలి తప్పనిసరిగా. ఎక్కడైనా సరే ఏమాత్రం తేడా వచ్చినా వివాహమైన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూలత రావటానికి బాగా సమస్య కనబడుతుంది. విడిపోయే పరిస్థితులు బాగా వస్తున్నాయి. కాబట్టి షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి కూడా ఏవి లేకుండా జాగ్రత్త పడి పెళ్లి చేసుకోవాలి. గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ నెలలో, వచ్చే నెలలో వివాహం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోకుండా ఎక్కడైనా తొందరపడ్డారంటే వివాహ వ్యవస్థ చాలా ఇబ్బందికరం అవుతుంది. భార్యాభర్తలు విడిపోయే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులకు కానీ మరి ఉద్యోగస్తులకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణం. మరి ఇల్లు కానీ అమ్మేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు, ఇంటి సామాన్లు అమ్మేవాళ్ళు, వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి రోజులుగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్లకు శని అర్ధాష్టమ శని అవటం చేత విపరీతమైన అనవసరమైన ఖర్చులు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నెలలో దండ ఖర్చులు బాగా రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే హామీ సంతకాలు పెట్టడం కానీ, చేయబదులు నోటి మాటతో అప్పులు ఇవ్వటం కానీ ఇటువంటివి చేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరికి చేతిలో ఇరుక్కోవద్దు. అట్లా ఇరుక్కుంటే మాత్రం మీ సమస్య, ఆస్తులు అమ్మినా కూడా మీ బాకీలు చేరవు. అటువంటి పరిస్థితులు రావటానికి బాగా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు రావాల్సిన డబ్బులు రాక బాగా ఈ రావనుకొని నిర్ణయం అయిపోయి ఆశలుకున్న డబ్బులు ఏమన్నా ఉంటే మాత్రం రావటానికి అవకాశం కనపడుతుంది. మరి ఖర్చు కూడా అనవసరమైన దండగమైన ఖర్చులు, చేతి నిండా డబ్బులు కనపడితే మాత్రం అనవసరమైన ఖర్చులు పెడతారేమో అని అనుమానంగా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఒక్కోటి లక్షల రూపాయలు అయ్యే ఉన్నాయి. కానీ అది బయటకు వచ్చిన తర్వాత మరి ఆ వస్తువు 10 లక్షల వస్తువు కూడా 1,00,000 గొంతులు బయటకు వస్తాయి. అట్లాంటివి కొంటే మాత్రం ఇబ్బంది పడతారు. మరి అవసరమైంది ఏదో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ అత్యవసరం పెద్దగా ఇబ్బంది రావటం జరిగితే డబ్బులు దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకోవడం చాలా అవసరం. డబ్బులు ఉన్నాయి కదా అని ఇటువంటి కొనుగోలు చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే రావాల్సిన డబ్బులు వస్తాయి. వ్యాపారం బాగా సాగుతోంది కదా అని కొత్త వ్యాపారాలకు కానీ జాయింట్ వ్యాపారాలకు కానీ పోవద్దు. మరి ఎవరికి హామీలు ఉండొద్దు. ఇట్లాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు వస్తున్నాయి.
తర్వాత కుజుడు వల్ల దెబ్బలు తగలటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. దీనివల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. బాగా చదువుకొని ఏదైనా కాపీలు కొట్టారంటే డిబార్ అయిపోయి చదువే ఇక జీవితంలో కోల్పోయే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చదువు దగ్గర చాలా జాగ్రత్త పడాలి. విద్యార్థులు ఎక్కడ పొరపాటు పనులు చేయకూడదు. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. పాస్ మార్కులతో పాస్ అయ్యేటువంటి వాళ్ళు, లేకపోతే ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా కాపీలు కొట్టడం వల్ల కానీ, కాపీ కొట్టే వాళ్ళ చూడటం వల్ల కానీ మరి డిబార్ అయిపోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చదువుకునే పిల్లలు చాలా జాగ్రత్త పడాలి. వచ్చినంత వరకు మార్కులు చాలు, పాస్ అయితే చాలనుకోవాలి. కానీ దురాశకు పోతే మాత్రం చదువు పాడైపోతుంది. మరి డబ్బులు కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలి. చేతితో పట్టుకుని వెళ్ళిన డబ్బులు జేబులో పెట్టుకోకుండా చేతితో పట్టుకెళ్ళి పక్క ఇంట్లోనే కదా ఇద్దాం అనుకుంటే పక్క ఇంట్లో పోయి లోపల ఈ డబ్బులు చేతుల్లోని జారిపోవటం తెలియకుండా జారిపోతాయి. తీరా చూసేవాడి చేతిలో డబ్బులు ఉండవు. ఇట్లాంటి పొరపాట్లు మన వల్లనే జరుగుతాయి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కానీ, బంగారం కానీ. కొంతమంది ఏం చేస్తారంటే మెళ్ళో ఉన్న వస్తువులు ఏ గుర్తులో పెడతారు, స్నానానికి వెళ్తారు, ఎవరో కాజేసుకుపోతారు. ఇట్లాంటివి మా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏం చేస్తారు, వంటగదిలో బంగారం పెడతారు, స్నానానికి పోతారు, పోయిందని మా దగ్గరికి వస్తారు. ఇంట్లో వంటగదిలో చూడండి అంటే ఎవరు పెట్టారు, ఇంట్లో కాజేసి అంటారు. ఎవరో పెట్టారని చెబుతారు గొడవలు. కాదండి, నీ ఇంట్లో వాళ్ళే కాజేసి నువ్వు పట్టుకుంటావని పెట్టుండొచ్చు. ఇటువంటి తగాదాలు పెట్టడం కాదు కదా, నీ ఇంట్లో వస్తుంది చూసుకో అని చెబుతాం. ఇట్లాంటివి కూడా కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్త పడండి. తర్వాత ముందు మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. ముందు రాబోయే టైం మంచి టైం రాబోతోంది. ఈ టైంని జాగ్రత్త పడటానికి బాగా జాగ్రత్త పడడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ తులారాశి వాళ్ళ సమస్య శిరిసగం బాగాలేదు అని చెప్పాలి. ఇప్పుడు బాగున్నది పోగొట్టుకుంటే పూర్తిగా బాగుండడానికి అవకాశం బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని పూజించడం, 3 వేళలా సూర్య నమస్కారాలు చేయటం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. తర్వాత బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయటం, నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేయటం. ఇవన్నీ మించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం. మరి ఇప్పుడు చెబుతోంది గోచారమే. గోచారం అంటే 25 వంతులే. అది కూడా మీ జన్మ నక్షత్రం, మీ పేరును బట్టి జన్మ నక్షత్రం అయితేనే. అట్లా కాని పక్షంలో గోచారం కూడా కాదు. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది 25 వంతులు, పుట్టిన టైంను బట్టి వచ్చేది 75 వంతులు, మొత్తం 100 వంతులు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకులు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని మీ జాతకం ఎట్లా ఉందో ఆలోచించుకొని తగిన శాంతి చేసుకోకపోతే బాగా నష్టపడే పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత ప్రతి సోమవారం ఈశ్వరాభిషేకం చేసుకోవడం, మారేడు దళాలతో ఈశ్వరుని పూజించడం చాలా అవసరం. ఇవన్నీ కాకుండా మీరు ఎంతో లేటు చేయొద్దు. వెంటనే మీ జాతకం చూపించుకోండి. ఈ మార్చి 30 లోపల పెద్ద సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలంటే మాత్రం మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది.